కాంగ్రెస్ పార్టీ నాయకులు తనని నిలదీస్తున్నారు అంటూ బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తుందన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. మీపై కవిత చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలన్నారు. అవినీతి ద్వారా సేకరించిన 1400 కోట్లను ఉద్యమకారులకు పంచేదమ్ము మీకుందా అని సవాల్ విసిరారు. తెలంగాణను దోచుకున్న బీఆర్ఎస్ అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు కడియం శ్రీహరి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం వాళ్ళు కడియం శ్రీహరి పైన కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల తిరుగుబాటు అని చెప్పి విపరీతమైన విష ప్రచారం చేస్తున్నారు. అంటే గంత నీచ స్థాయికి దిగజారి అసత్యాలను ప్రచారంలో పెడుతున్నారు. అరే సన్నాసులారా, మీకు కాస్తంత బుద్ధి ఉంటే కవిత మీ మీద చేసిన ఆరోపణలకు ముందు సమాధానం చెప్పండి. ఇవాళ బ్యాంకులో 1400 కోట్ల రూపాయలు ఉన్నాయి బీఆర్ఎస్. అవన్నీ కూడా అవినీతి ద్వారా సేకరించిన డబ్బే, అది ఉద్యమకారులకు పంచండి అని కవిత అంటాంది. ఆ దమ్ము మీకుందా అని నేను అడుగుతున్నా. విపరీతమైన అవినీతికి, అక్రమాలకు పాల్పడి బ్రహ్మాండంగా ఫామ్ హౌజులు కట్టుకొని విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు. వాళ్ళు మా మీద తప్పుడు ప్రచారం చేస్తారు. బీజేపీ వాళ్ళేమో అడుగడుగున తెలంగాణను అవమానిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి. అందుకే నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను.